తెలియజేస్తున్నాను. మల్లయ్య గారు మంచి జీవితం గడిపారు. ఆదర్శవంతమైన జీవితం, విలువలతో కూడిన జీవితం. అనేక మంది సంపాదన కోసం అరులు చాచి విలువలు వదిలి నైతికంగా పడిపోయి ఆ రకంగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన కూడా బాగా సంపాదించాడు, విలువలు సంపాదించాడు, నైతికత సంపాదించాడు. ఆ రకంగా వారసత్వంగా అవి వాళ్ళకి పంచాడు. సో పుట్టుక మరణం అనేది మన చేతిలో లేదు, కానీ మిగిలిన జీవితం అంతా మన చేతిలో ఉంది. మనం ఎట్లా జీవించాలనేది మన చేతుల్లో ఉంది. పుట్టుక చావు మన చేతిలో లేదు అంటాడు కాళోజీ. అందుకోసం మల్లన్న గారు ఆయన చివరి వరకు చాలామంది ఎర్రజెండా పట్టుకొని నేను నా అంత వీరులే లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది మధ్యలోనే అనేక మంది పోయిన వాళ్ళు ఉన్నారు, చివరి వరకు నిలబడ్డోళ్ళు ఉన్నారు. అట్లా నిలబడ్డోళ్ళల్లో మల్లన్న గారు ఒకరు. ఎత్తిన జెండా దించకుండా చివరి క్షణం వరకు నిలబడ్డారు. అట్లా నిలబడడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప నిలబడలేదు. ఎందుకంటే దేశంలో, ప్రపంచంలో కమ్యూనిస్టుల పని అయిపోయింది, సోవియట్ పోయింది, ఇంకేముందిలే కమ్యూనిస్టులకు వస్తారా సస్తారా అనే ఒక నెగిటివ్ ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో నేను కమ్యూనిస్టుని అని చెప్పుకొని ధైర్యంగా నిలబడటం అనేది చనిపోయే వరకు ఉండటం అనేది మామూలు విషయాలు కావు. కానీ అట్లాంటి కమ్యూనిస్టులు, పాతతరం కమ్యూనిస్టులు, మల్లన్న లాంటి వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు అంటే ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఏ రోజైనా ఈ ప్రపంచంలో ఎర్ర జెండా తప్ప సమస్యలకి పరిష్కారం ఇంకోటి లేదు అని నమ్మిన వాళ్ళు. ఎందుకంటే కుల అణిచివేత కావచ్చు, మత అణిచివేత కావచ్చు, సామాజికంగా ఆర్థికంగా అంతరాలు కావచ్చు, ఎట్లాంటి అణిచివేత ఉన్న చోట అక్కడల్లా ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. అది ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వస్తుంది అనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా చెప్పారు, శ్రీలంక చిన్నది, 3% ఓట్లున్న కమ్యూనిస్టులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు గట్టిగా పోరాటం చేసి రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత 2022 కరోనా కానించి 2022 నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు 42%తో ఓట్లు అక్కడ అధ్యక్షుడిగా గెలిచాడు కమ్యూనిస్టులు. 3% ఓట్లు ఉన్న వాళ్ళు 42% తెచ్చుకున్నారు. అది మామూలు విషయం కాదు. పరిస్థితులు ఎప్పుడు ఎట్లా తన్నుకొస్తాయో తెలియదు మనకి. ఒక చిలీ అనే ఒక చిన్న దేశంలో మాకు ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అవసరం లేదు, మాకు ఈ ప్రైవేట్ విద్యా దోపిడీ అరికట్టాలి అని చెప్పేసి స్టార్ట్ అయినటువంటి చిన్న ఉద్యమం అక్కడ మొత్తం రాజ్యాంగాన్నే తిరిగి రచించుకునే పద్ధతికి, ప్రభుత్వాన్ని కూల్చేసి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చేదానికి, దాంట్లో కమ్యూనిస్టుల ఉద్యమం కూడా బాగా ముందుకొచ్చి అగ్రభాగా నిలబడడానికి చిలీ దేశం ఇటీవల ఒక ఉదాహరణగా నిలబడ్డది. అందుకోసం ప్రపంచంలో పరిస్థితులు తన్నుకొచ్చినప్పుడు దోపిడీ సహించలేమని శక్తుల దోపిడీ గురయ్యే వాళ్ళంతా, అణిచివేత గురయ్యే వాళ్ళంతా ముందుకు వచ్చిన రోజు అది చెప్పలేము. ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, 10 ఏళ్ల తర్వాత రావచ్చు. కానీ ఏదో ఒక రోజు ఎర్ర జెండా రాజ్యం సమాజం వస్తుందని చెప్పి విశ్వసించిన మల్లన్న గారి వారసులుగా ఆ రకంగా ఆ జెండాను నిలబెట్టి ముందుకు తీసుకుపోతేదానికి ప్రయత్నం చేద్దామని. సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఆ కుటుంబం కూడా ఆయన చివరి అంత్యక్రియలు కూడా హేతుబద్ధంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మనకు ఎన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కుటుంబం కూడా అభిప్రాయాలు గౌరవించి నిలబెట్టడం అనేది చిన్న విషయం కాదు. ప్రకాష్ గారు కానీ వాళ్ళ కుటుంబం విషయాలు కానీ వాళ్ళంతా కూడా హేతు పద్ధతులలో జరపడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆ రకంగా కామ్రేడ్ ధన్యజీవి. సో ఆ కుటుంబానికి మరోసారి సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్ని వేళల్లో మీకు అండగా పార్టీ నిలబడుతుందని చెప్పేసి ఆ విలువలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేము అంతా ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సంఘీభావాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తామని మరోసారి హామీ ఇస్తూ, మిత్రులు మన మీద అభిమానంతో గౌరవంతో రామగిరి మల్లయాచారి గారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో ఇచ్చేసినటువంటి మధు సత్యం గారిని సాగరంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా పల్లె వినయ్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈ వారి యొక్క స్ఫూర్తిని స్మరించడంలో ఒక పాట ఒక అద్భుతమైన శక్తి, మనిషిలో ఉన్నటువంటి నరాన్ని కదిలించే శక్తి పాటకు ఉంది. అలాంటి పాట ద్వారా మనకు ఒక సందేశాన్ని ఇవ్వవలసిందిగా గౌరవ గోపి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ కమ్ సార్.
శ్రమజీవుల హక్కుల కోసం అసలుపరిచినటువంటి అమరవీరుల గురించి ఈ పాట. శ్రమజీవుల హక్కులకై ఒరిగిన ఓ వీరులారా, సమాజ స్థాపనకై సాగిన ధృవధారలారా, మీ గుర్తుగా మా గుండెలల్లో నెత్తుటేతో పాలు గడుతాం. పడుకు జేబుల బతుకు మార్పుకు ఓరు చంకాలై వస్తాం. నీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా, మా వీరులారా, ఓ అమరులారా, మా వీరులారా. పెట్టుబడులతో చెమట దోసే దోపిడీ దొంగల మోసం, కొట్టగొడుతూ బ్రతికే మానవ మృగములానే గలావేశం. ముసుగు తీర్చే సిద్ధాంతం వర్గ పోరుత ముందుకేగిన కమ్యూనిజముత ప్రపంచానికి తొలి పట్టై వెలుగు పంచిన మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్ మావో మీకు లాల్ సలాం. మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్ మావో మీకు లాల్ సలాం. మీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా, మా వీరులారా, ఓ అమరులారా, మా వీరులారా. బ్రిటిషోడి నియంతృత్వం నాగుపామై తిరిగే కోట, ప్రజాస్వామ్యం మానవత్వం గుట్టు తెలియక కుమిలే కోట. అన్యాయం అక్రమాలు అంతమయ్యే దారి చూపి ఎర్ర జెండకు జయదంటూ విప్లవం అజేయమంటూ నేల కొరిగిన సమర యోధులు త్యాగధనులకు లాల్ సలాం. నేల కొరిగిన సమర యోధులు త్యాగధనులకు లాల్ సలాం. మీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా, మా వీరులారా, ఓ అమరులారా, మా వీరులారా. పల్లె పల్లెన వెట్టి చాకిరి మంట రేపిన దొరల పైన మాన ప్రాణం దోచుకున్న నీచుడు ఆ నిజం పైన. పల్లె పల్లెన వెట్టి చాకిరి మంట రేపిన దొరల పైన మాన ప్రాణం దోచుకున్న నీచుడు ఆ నిజం పైన. తిరుగుబాటు తూట పేర్చి గ్రామ రాజ్యం నిర్మించి స్వరాజ్యం కై దండు గట్టి తెల్లదొరలను తరిమి కొట్టిన భగత్ సింగ్ తాజ్ అల్లూరి కన్నె గంటి లాల్ సలాం. భగత్ సింగ్ తాజ్ అల్లూరి కన్నె గంటి లాల్ సలాం. మీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా, మా వీరులారా, ఓ అమరులారా, మా వీరులారా. శ్రమజీవుల హక్కులకై ఒరిగిన ఓ వీరులారా, సమాజ స్థాపనకై సాగిన ధృవధారలారా. జోహార్లు కబర్ మల్లయ్య గారికి, సాధిస్తాం కబర్ మల్లయ్య గారి ఆశయాలను. వర్ధిల్లాలే ఎర్ర జెండా, వర్ధిల్లాలే జనతా ప్రజాస్వామిక విప్లవం. బహు గొప్పగా
తన పాట ద్వారా అణగారిన వర్గాలు అదేవిధంగా ఆధిపత్య వర్గాలు ఉన్నంత వరకు మార్క్సిజం పోరాడుతూనే ఉంటుందనే ఒక గొప్ప సందేశాన్ని అమరత్వం పొందినటువంటి రామగిరి మల్లయ్య గారి యొక్క స్ఫూర్తిని అందించి మనకు ఉద్దేశించినటువంటి ప్రియమైన గోపికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు నల్ల రాధాకృష్ణ గారిని ఈ సందర్భంగా తమ యొక్క అనుభవాలను వారికి ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుపవలసిందిగా ప్రార్థన. ఇప్పటిదాకా ప్యాడ్ చూస్తుంటే విమలక్క వాడిన తర్వాత మళ్ళీ మిత్రులు ఎవరు వాడతారని ఎదురు చూసిన మిత్రుడు చాలా అద్భుతంగా వాడాడు. ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారో, 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 తుది ఆశలు మాపై నిలిపి నిన్ను మాకై అందించారు. ఓ కరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్, శ్రమ జీవుల కేతనమా నీకి విగోరెడ్ సెల్యూట్, నీకి విగోరెడ్ సెల్యూట్. మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం, మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం. నిన్ను భుజాన మోసుకుపోతా పోరాటం కొనసాగిస్తా. ఓ అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్, శ్రమ జీవుల కేతనమా నీకి విగోరెడ్ సెల్యూట్, నీకి విగోరెడ్ సెల్యూట్, నీకి విగోరెడ్ సెల్యూట్, నీకి విగోరెడ్ సెల్యూట్. జోహార్ కామ్రేడ్ మల్లన్న, జోహార్ కామ్రేడ్ మల్లన్న. కొనసాగిస్తాం అమరుల ఆశయాలను. ఈరోజు కామ్రేడ్ మల్లన్న సంస్మరణ సభకు అధ్యక్షత వహించేటువంటి మిత్రులు విఠలన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా నేను మావోయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి సిపిఎం పార్టీలోకి వచ్చిన తర్వాత సత్యమన్నతో 1997-98లో సిఐటి ఖమ్మం క్లాసులలో మరి అన్నగారి దగ్గర నేను శిష్యరికం నేర్చుకోవడం జరిగింది. మరి చాలా రోజులకు ఈరోజు ఈ సంస్మరణ ద్వారా సత్యమన్నని కలుసుకునే ఒక అవకాశం. అయితే నాకు మల్లయ్య గారి కంటే ఎక్కువ ప్రకాష్ అన్నతో గొప్ప అనుబంధం. మేము చాలాసార్లు అనుకుంటుంటే అది మేము వరంగల్, ఇటు నల్గొండ, ఖమ్మము, మెదకు ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటామంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఈ సామాజిక ఉద్యమాల నేపథ్యం, ఆ చైతన్యం తక్కువ ఉంటుంది, అట్లనే ఇట్లా విప్లవాల భావజాలం కూడా తక్కువ ఉంటుంది. కానీ ప్రకాష్ అన్న మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారి నాయకత్వంలో చాలామంది మిత్రులు, ఇక్కడ మా మిత్రులు జేఏసీలో పనిచేసిన మిత్రులు, నేను ఉప్పల్ నియోజకవర్గానికి జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రకాష్ అన్న హార్డ్ వర్క్ చూసి నేను చాలా ఆశ్చర్యపోతుంటే. కానీ ఈరోజు ప్రకాష్ అన్న ఆ రోజు అంత హార్డ్ వర్క్ చేయగలిగిండు. హైదరాబాద్ జిల్లా అంతా తిరిగి మాలాంటి ఉద్యమకారులందరినీ ఒక కోఆర్డినేటర్గా కోఆర్డినేషన్ చేయగలిగినట్టే దాని వెనకాల మరి మల్లయ్య గారి యొక్క స్ఫూర్తి ఎంతో ఉన్నదని నాకు ఈరోజు అర్థమవుతూ ఉన్నది. మొన్న ప్రకాష్ అన్న మా ఫాదర్ది సంతాప సభ ఉన్నది రావాలన్నప్పుడు అసలు మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నదంటే కమ్యూనిస్ట్ నాయకుడు. చాలామంది ప్రజలు మనము వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తాం, కానీ మిగతా రాజకీయ పార్టీలలో ఇట్లాంటి వ్యక్తి యొక్క కమిట్మెంట్ గురించి, వాళ్ళ ఆశయాల గురించి, త్యాగాల గురించి మాట్లాడుకునే పరిస్థితి వేరే రాజకీయ పార్టీలలో ఉన్నది. అది ఓన్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో పనిచేసిన వ్యక్తులకు మాత్రమే అది సార్థకత అవుతుందని మనం చెప్పుకోక తప్పదు. అట్లనే ఇవాళ సత్యమన్న మాట్లాడుతూ కూడా ఏదైతే మల్లయ్య గారు ఏ ఆశయాలతో జీవించిండో
ఆయన అంతిమ సంస్కారం కూడా అదే స్ఫూర్తితోటి తన కొడుకులు నిర్వహించింది అనేది, అంటే ఆస్తులు కాకుండా మల్లయ్య గారు ఆశయాలను తన కుటుంబానికి ఇచ్చిపోయింది అనేది ఇలా మనం గర్వపడాల్సిన విషయం. ఒకవేళ మల్లయ్య గారు ఆశయాలతో బతకకుండా ఆస్తుల కోసం బతుకుంటే మనం ఇవాళ ఈ సంస్మరణ సభ పెట్టుకునే వాళ్ళం కాదు, చెప్పుకోవడానికి కూడా ఏమి మిగిలి ఉండేది కాదు. అంటే దీని ద్వారా మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తామంటే, ఇవాళ మనిషి జీవితంలో డబ్బు ప్రధానమైంది, కానీ డబ్బు ప్రధానం కాదు, మనిషి ఆశయాలతో ఉన్నత వెలుతూ బతకాలనేది మల్లయ్యను చూసి అర్థమవుతున్నది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. ఒక వీరుడు నేల కొరిగితే కమలింతురు వేల వీరులు. మీ ఉద్యమ ఆశయాలే పేద ప్రజల విలువ జెండలు. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. ప్రసవించే తల్లి కనులలో ఆనందపు చుక్కలు మీలో. బిడ్డను కంటున్న తల్లికి పురుటి నొప్పులెంత సహజమో. పేదల రాజ్యం కోసము వీరుల త్యాగాలు సహజమే. భగత్ సింగ్ రామరాజుల తల్లులెట్ల వీర వనితలో. నిన్నన్న తల్లులు కూడా వీరపోరు వీర మాతలే. జోహార్ కామ్రేడ్ మల్లయ్య. అట్లనే మరి చివరగా అన్నగారు లేచారు కాబట్టి చివరగా మరి మల్లయ్య గారిని స్మరిస్తూ ఒక పాట పాడి ముగిస్తాను. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల మాలలల్లి. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల మాలలల్లి. మల్లె పూల మాలలేదుమో మా మల్లన్న జోహార్లంటూ వేడుకుందుమో. మా మల్లన్న జోహార్లంటూ వేడుకుందుమో. మంచి చేమంతుల నేరి చేమంతుల మాలలల్లి. మంచి చేమంతుల నేరి చేమంతుల మాలలల్లి. చేమంతుల మాలలేదుమో మా మల్లన్న జోహారంటూ వేడుకుందుమో. మా మల్లన్న చేమంతుల మాలలేదుమో మా మల్లన్న జోహారంటూ వేడుకుందుమో. మీరు చెప్పిన మాట మరువము, మీరు చూపిన మాట నిడువము. మీరు చెప్పిన మాట మరువము, మీరు చూపిన మాట నిడువము. నిడు దారిలో ఒక దారిలో మేము వస్తామయ్యో. మల్లన్న గారు జోహార్లంటూ వేడుకుందుమో. మల్లన్న గారు జోహారంటూ వేడుకుందుమో. మల్లన్న గారు జోహారంటూ వేడుకుందుమో. జోహార్ కామ్రేడ్ మల్లన్న. థ్యాంక్ యూ. నిశ్శబ్దం మాట్లాడినంత గొప్పగా శబ్దం మాట్లాడదు అనే దానికి స్పష్టమైన ఉదాహరణ మన నల్ల రాధాకృష్ణ గారు. ఇప్పటి వరకు స్తబ్దంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ సంతాప సభకు ఒక చిరస్మరణీయతను కలిగించినందుకు మీకు స్పష్టంగా స్మరించుకుంటూ, ఏ ఆశయం కోసం, ఏ ఆశయ సిద్ధి కోసమో ఎవరెప్పుడు పుడతారో అంటూ అర్ణపతాకపు రెడ్ సాల్యూట్ అని చెప్తూ శ్రమజీవిక సౌందర్యానికి సమానమైనది శ్రమనే. ఎందుకంటే కొలిమి, సుత్తె, కారు, కత్తెర, సంగడి ఇవన్నీ కూడా మాకు జీవన ప్రదాతలు. ఎందుకంటే వృత్తే కంచెర వృత్తి.
సుమారు 70 సంవత్సరాల క్రితము చండూర్ అనే గ్రామం నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ ఇచ్చేసి కంచెర వృత్తినే జీవనోపాధిగా భావించి నిరంతరం కష్టాలు పడుతున్నాయి. అసలు ఆ పని అంటేనే కష్టం. పొద్దున్న లేస్తేనే బూడిది, పొద్దున్న లేస్తేనే కమ్మరి కొలిమి, పొద్దున్న చేస్తేనే నిరంతరం కొట్టడం, శ్వాస తీసుకుంటే ఊపిరితిత్తులే ఒక మంటలు చెలగేటువంటి మంట. అది ఆ పని చేస్తున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అయినా సరే పెద్ద కుటుంబం, వారు 6 అన్నదమ్ములు. దాంట్లో ఆ పెద్దనాన్న గారు నాలుగు అయినా మా తర్వాత మా తండ్రి గారు, తర్వాత మా చిన్నాన్న గారు, మా పెద్దమ్మ గారు కూడా వచ్చారు. శ్యామమ్మ పెద్దమ్మ ఒక్కసారి ఆయమ్మ నిలబడమ్మ, విజయలక్ష్మి కొంచెం ఒక్కసారి నిలబడాలి నువ్వు, ఎందుకంటే ఆరి పెళ్లి చేసింది కూడా మా ఆయమ్మ గారే. ఎందుకంటే ఆమె ఉండడం మాకు గొప్ప అదృష్టం. మేమందరం కూడా అనుకునే వాళ్ళము మా అన్నయ్య ఉన్నాడు మాకు అని, కానీ దురదృష్టవశాత్తు తను కూడా మాకు వెళ్ళిపోవడం బాధాకరమైనప్పటికీ కూడా వారు మా అందరి హృదయాలలో ఉన్నారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూనే మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చేశారు. వినోద్ ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఒక్కసారి వినోద్ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా ప్రార్థన. సంతోష్, వినోద్ కూడా వచ్చారు, నాకు కనబడ్డారు. మేడం చాలాసేపటి నుంచి మేడం వెయిట్ చేస్తామన్నారు. దాసోజీ లలిత గారు మీరు ఒక్కసారి ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, వేదిక మీద అందరూ దాదాపుగా నాకు జ్యోతెక్క, నాగన్న, మా స్కైలాబన్న, కోల జనార్దన్ అన్న, వినోద్ అన్న, వేదిక ముందు దాసోజు కృష్ణమాచారి, జయవీర్, ఇంకా తదితరులందరికీ కొలివి సలాములు. నేను ఊహించలేదు, నేను అక్కడెక్కడ వెనుక కూర్చొని వినిపోదాము మల్లయ్య గారి గురించి ఏంటో అని అనుకున్నా. రామగిరి ప్రకాష్ అన్న మాత్రమే నాకు తెలుసు, కానీ ఇంత నేపథ్యం ఉందని నాకు తెలియదు. రామగిరి ప్రకాష్ అన్న నాకు అక్కడక్కడ సభలల్లో కనపడతాడు. నేను విశ్వకర్మ బిడ్డను. రామగిరి ప్రకాష్ అన్న విశ్వకర్మ బిడ్డ అని కూడా నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో మా దాసోజు కృష్ణమాచారి, మా భర్త, నేను ఒక సెల్ఫీ దిగి, మేము ఒక సభలో నేను రామగిరి ప్రకాష్ అన్న నేను ఒక సభలో సెల్ఫీ దిగి మా వారికి చూపిస్తే ఇతను కూడా మన తోటి కంచెర సోదరుడు అని చెప్పారు. అరే ఏంటి ఇంత, మన జాతులు విశ్వకర్మ జాతులు ఒక కమ్యూనిస్టు సంస్థలలోనే కాదు, మన అన్ని రాజకీయ పార్టీలలో అన్ని శిబిరాలలో మన వాళ్ళు విశ్వకర్మలు ఉన్నారని తెలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వృత్తి ఉత్పత్తి నేపథ్యంలో నుంచి మల్లయ్య గారిని తీసుకుంటే వారి పరంపరలో ఉన్నటువంటి అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య గారి గురించి కూడా మాట్లాడుతాను. అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య గారి గురించి ఎందుకు మాట్లాడుతాను అంటే, సాయుధ రైతాంగ పోరాటంలో దళ కమాండర్, అతను 130 దళాలను నడిపినటువంటి వాడు అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య గారు. అట్లా ఆ పరంపరలో నకరకల్లు సోమమ్మ గారు, ఇంకా అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులు మనకు కనిపిస్తారు. అట్లాగే ఒక చోట కాదు, అన్ని కళలల్లా, అంటే అన్ని రంగాలల్లో, అన్ని విభాగాలల్లో, సాహిత్యంలో ఉండరు, సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించిన చిత్రకళలు, సినిమా పరిశ్రమలు, ఎన్ని విస్తరించవలసిన రంగాలు ఉన్నాయో ఆ రంగాలలో, అన్ని రంగాలలో కూడా విశ్వకర్మలు ఉన్నారు. వీరు వృత్తితో మాత్రమే లేరు, వృత్తి నుంచి సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ కోవలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అట్లానే
నిన్నటి తెలంగాణ ఉద్యమం తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ జేఏసీ సభ్యులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి జేఏసీని ఒకసారి తడుముకుంటే మన జయశంకర్ సార్, అంతకుముందు మారోజు వీరన్న కులవర్గ పోరాటం. మారోజు వీరన్న ఏం చెప్తుండు? మారోజు వీరన్న సిద్ధాంతం మన తుడుం దెబ్బ, డోలు దెబ్బ అన్ని పోరాటాలకు సంకేతాలైనటువంటి వృత్తివి పనిముట్లను తీసుకున్నారు. బాడ్ష అయితేంది, మోక్ అయితేంది, సమ్మెట్ అయితేంది, ఇట్లాంటి అనేక ప్రతీకలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి పనిముట్లు ఇవి మా ఆయుధాలు, ఇవే కమ్యూనిస్ట్ సింబల్ కూడా, సుత్తె కొడవలు కూడా. అయితే ఇవాళ మా వృత్తి కనుమరుగైతున్న సందర్భంలో ప్రపంచీకరణ నేపథ్యం 1980 నుంచి ప్రపంచీకరణ నేపథ్యం మాట్లాడుకుంటే మా వృత్తులు ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులలో ఉన్నాం. అక్కడక్కడ నేను కూడా ఈరోజు బంగారం పనిలో ఉన్నా. మాకు ఉద్యోగాలు లేవు, మేము వృత్తిలోనే కొనసాగుతున్నాం. కాబట్టి ఇవాళ ఇప్పటికిప్పుడు మనము ఎప్పటి నుంచో మార్వడి, ఎవరు మొట్టమొదటి పోరాటం మార్వడీల పైన పోరాటం చేసిరంటే విశ్వకర్మలు. నాగళ్ళు బదులు టాటా ట్రాక్టర్లు, ఈనాటికి ఐకియా ఫర్నిచర్లు, ఇవన్నీ ప్రపంచీకరణ నేపథ్యం అంతా పాలకులకు సంబంధం లేకుండా రాలేదు. ఇదంతా పాలకులకు సంబంధం ఉండే మన వృత్తులకు మోసం చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇవాళకి ఇవాళ మార్వడీలా గో బ్యాక్ అని అనవలసిందే. వాటికి సంబంధించిన జీవోలు మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరము, అనివార్యత కూడా ఉంది. అయితే ఇవాళ మనం ఇది మల్లయ్య గారి సంస్మరణ సభ కాబట్టి ఇక ఆశయాలు ఎట్లా కొనసాగిస్తామనే దాంట్లో 2 నిమిషాలు మాట్లాడుకుంటే, చండూరు గ్రామం నుంచి, చండూరు మండలం నుంచి రామగిరి ప్రకాష్ అన్న యునానమస్గా ఎన్నికయ్యాడు సర్పంచ్గా. సుభాష్ చార్య, నేను అన్ననే అనుకున్నా. సుభాష్ మీ బాబాయ్ గారు. సరే, ఎట్లయితే అయితే ఈ వేదికలో అమ్మ వజ్రమ్మ గారు ఉన్నారు. ఏనుగంత తండ్రి కంటే ఏకుల బుట్టంత తల్లి రమేష్ అన్నను, ప్రకాష్ అన్నలను, మిగతా అక్కలను కన్న ఈ తల్లికి మాత్రమే కాదు, జ్యోతెక్కను కూడా పెంచిందట. ఇక్కడున్న జ్యోతెక్కను కూడా. మేమిద్దరం ఈ వేదికలకు రాగానే జ్యోతెక్క మీకు ఎప్పటి నుంచి ఈ కుటుంబం తెలుసు అని అడిగింది. అంటే నాకు ప్రకాష్ అన్న ఒక్కరే తెలుసు అన్నాను. కానీ నాకు ఈ కుటుంబం నుంచి నేను ఇక్కడే పెరిగినానని జ్యోతెక్క చెప్పింది. ఏదేమైనా ఇవాళ మల్లయ్యాచారి గారి సంస్మరణ సభలో మనం ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుంటే, రాజ్య స్వభావంలో మనం ఇక మన వాటాలేంటో తెలుసుకొని, ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు, నిధులు, నియామకాలని పోరాటం చేసినాం, కానీ గంటెడు భూమి లేదు, మనకు నీళ్ళు ఎందుకు అనుకోలే, ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, నియామకాలు ఎట్లా అని అడగలేదు. మరి ఏదైతే భూమి సిద్ధాంతం కోసం ఈ కమ్యూనిస్టు రాజకీయాలు, తర్వాత అనేక మందికి భూములు పంచినటువంటి నేపథ్యం ఉందో, ఇంకా శ్మశానాలలో వండుకుంటున్నటువంటి మన కుటుంబాలు ఉన్నాయి. మనకు ఎక్కడైతే భూమి కోటాను కోట్ల భూమి వెళ్ళిపోయిందో వాళ్ళ నుంచి రికవరీ ఆ భూమిని తీసుకొచ్చి మన పేద ప్రజలకు, గంటెడు భూమి లేని వాళ్లకు, నీళ్లు లేని వాళ్లకు ఆ భూమిని అందజేస్తేనే తప్ప మల్లయ్య ఆచార్య లాంటి వాళ్ళ కళలు సాకారం అప్పుడు కానీ సాకారం అవుతాయి. ఆ సహకారం కోసం పనిచేయాలి. దాంతోపాటు స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు దాకా మన ప్రాతినిధ్యాలు తప్పనిసరి అవసరం ఉంటాయి. వాటి కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎవరెక్కడ ఉన్నా, ఎట్లా ఉన్నా, నాకు ఎక్కడ ఏం కమ్యూనిస్ట్ సభ్యత్వం లేకపోయినా
పొద్దున లేస్తే మా వృత్తి ఉత్పత్తి నేపథ్యం అంతా చేతి వృత్తుల పనితో భాగమైనటువంటి సోదరులు. అక్కడి నుంచి మేము కొలువుల నుంచి, కుంపట్ల నుంచి మేము చేతి వృత్తుల సంపద నుంచి దేశాన్ని నిలబెడుతూ తర్వాత సామాజిక వర్గాల అభివృద్ధి కోరుకున్నాం. అందులో మాకు వాటాలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నాం. జిఎస్టీ ఇవి రకరకాలు ఉన్నాయి. వీటి మీద మనం చాలా విషయాలను పొందుపరుచుకొని ఇంకొకసారి మాట్లాడుకుందాం. అదే సందర్భంగా ఇట్లా సభ జరిపినాం కాబట్టి సార్ పేరు మీద ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. తర్వాత మిగతా ఇక్కడే కాకుండా ఓ రాష్ట్ర స్థాయిలో కూడా ఇట్లాంటి సభ ఒకటి జరపవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇట్లాంటి మల్లయాచార్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మహనీయుల చరిత్రలో భాగంగా పాఠ్యాంశాలు వస్తే మాత్రం తప్పే ఉంది. పాఠ్యాంశాలు రావాలి కదా, ఇట్లాంటి వాళ్ళ జీవితాలు కదా పాఠ్యాంశాలు రావాల్సింది. ఇవాళ లాక్సా, కుంపట్ల నుంచి లాక్సా ఏమైంది? అద్భుతమైన ఉత్పత్తులు కదా చేసింది. ఇవాళ మార్బడి చౌతిలోకి వెళ్ళిపోయింది. ఏంటి? చెంబులు, తపాలలు, గిన్నెలు, సర్వలు, షావలు, ప్రభలు ఇవాళ ఏమైపోయినాయి? మనం చెక్కిన కుర్చీలో మనం లేకుండా పోయినాం కదా. ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఎంత మదనపడ్డాడో మల్లయాచారి గారు ఇలాంటి విషయాలు. అలాగే ఇది సంతాప సభ కాబట్టి వారికి నా తరపున జోహార్లు తెలియజేస్తూ, తదుపరి ఇప్పటికే 2 నెలల ఆలస్యమైనట్టుంది. 3 నెలల ఆలస్యమైనట్టుంది. తర్వాత సంవత్సరంలో జరుపుకున్నటువంటి యాది సభలో వాళ్ళందరం కలుద్దాం. ఇవాళ ఏవైతే విషయాలు మాట్లాడుకుంటామో ఆ విషయాలను ఒక పుస్తక రూపంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి థ్యాంక్ యూ. దాసోజు లలిత గారు అనగానే మాకు ఎక్కడో మానసిక స్పర్శ తగిలింది. అరే వీళ్ళు మనోలు కదా అని ఎక్కడో కనబడుతుంటుందేమో. ఇప్పుడు దాకా అన్నారు విశ్వకర్మలు అని చెప్పేసి. ఎందుకంటే మాయమైపోతున్నటువంటి కులవృత్తుల సమాజాన్ని ఏ విధంగా పునరంకితం చేసుకోవాలి, మన జీవన సౌందర్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని నర్మగంగా తెలియజేస్తున్నటువంటి మేడం గారికి కొలిమి సలాములు అన్నారు తను. ఎందుకంటే ఆ ఉపోద్ఘాతంలోనే తనకు స్పష్టంగా అర్థమవుతుంది కొలిమి, కారు, సుత్తే ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మన కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి న్యూ డెమోక్రసీ గౌరవ అధ్యక్షులు గోవర్ధన్ గారికి స్వాగతం. అదేవిధంగా మేడం కామ్రేడ్ అనురాధ అక్క గారికి దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ మేడం మీరు కూడా రావాలి. సమయాభావం వల్ల ఆ వక్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాము. అయినప్పటికీ కూడా మీరు ఎంత మాట్లాడితే అంత మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఒక భాగం. దాంట్లో మేమందరం కూడా మమేకమై అనేక రకాలుగా ప్రయత్నం చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదు. ముఖ్యంగా శ్రీకాంతాచారి, అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త, వీరందరూ కూడా ఏదో ఒక పునాదులు వేసిన వాళ్ళే. విశ్వకర్మలుగా కావడం మన గొప్ప అదృష్టంగా భావించుకుంటూ ఈ సందర్భంగా అంబటి నాగయ్య గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన. సార్ మిత్రులారా, అగ్నిపద్మంబౌ తెలంగాణ మనం ఇచ్చిన తొలిరేకు నల్లగుండరా, అది తెలంగాణ గుండెరా అన్న. నేను ప్రాంతీయాభిమానాన్ని చూపకూడదు, తెలంగాణ మొత్తాన్ని చూడాలి. కానీ మల్లయ్య గారు నల్లగుండ కదా, చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి. అది చండూరు కదా, మా పక్క పొంటే ఉంటుంది కాబట్టి చెప్పుకోవాలి. ఆయన అస్తిత్వం ఏంటి మల్లయ్య గారు అంటే లలితక్క చాలా చెప్పింది.
అంతకుముందు స్కైలాబ్ అన్న ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, గోవర్ధన్ ఉన్నారు. చాలా విషయాలు వస్తాయి. ఇంకా ఆయన అస్తిత్వం చాలా వరకు వ్యక్తీకరించబడ్డది. ప్రకాష్ అన్న ఏమనుకున్నాడో కానీ వెనక పెట్టిన పదాలు ఉన్నాయి చూడండి, ఆయన అస్తిత్వాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తీకరించినాడు. తొలి 2 లైన్లలో మల్లయ్య గారు ఏం లేరు, ప్రపంచమంతా ఉంది, మనుషులందరూ ఉన్నారు, శ్రమజీవులంతా ఉన్నారు. అన్ని అసలు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ కనిపించింది. మరొక అంశం ఏంటంటే అస్తిత్వం అన్నాం కదా, ఆయన అస్తిత్వం అంతా అక్కడ కనిపించింది అన్నాం కదా, ఆయన చిరునామా అంతా అక్కడ కనిపించింది అన్నాం కదా. ఆయన చిరునామాకు ఏంటి పునాది, అసలు ఆయన అస్తిత్వానికి ఏంటి పునాది, ఆయనకంటే ఈ గుర్తు ఏమొచ్చింది? చాలామంది చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మార్క్సిస్ట్ అని, అంటే మన చుట్టూ ఉన్న సమాజమే మనల్ని తయారు చేస్తుంది అనుకుంటే, ఆ సమాజమే మన చిరునామా అనుకుంటే, మన అస్తిత్వం అనుకుంటే, ఆ సమాజమే మన చైతన్యానికి, మన అస్తిత్వమే మన చైతన్యం అనుకుంటే, ఆ అస్తిత్వం ఏంటి? మల్లయ్య అనే ఒక చైతన్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఆయన అస్తిత్వం ఏంటి? ఆయన అస్తిత్వం మార్క్స్ మాత్రమే కాదు, ఆయన అస్తిత్వంలో ఈ దేశంలో ఒక తిరిగిన ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని, ప్రత్యామ్నాయ సమాజాన్ని ఆచరించి తొవ్వ చూపించిన ఒక సమూహంలో నుంచి పుట్టి ఎదిగి వచ్చిన వ్యక్తి. నాకు బాగా నిజంగా ఎంత ఈ దేశం గర్వించబడే ఒక అనుకుంటే, మార్క్స్ అంతర్జాతీయం, మావో అంతర్జాతీయం, నాకు కబీర్ అంటే చాలా ఆదర్శం. కబీర్లో అందరూ చెప్పే సుగుణరా అంటే మిగతా తులసీదాసు ఇంకెవరో చెప్పే సుగుణరాముడు కాదు కనిపించేది, కబీర్లో నిర్గుణరాముడు కనిపిస్తాడు. ఇవాళ ఏది కావాలో, ఇవాళ సమాజానికి ఏ రాముడు కావాలో